ఈ వీడియోలో నేను చెక్ న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ ఏంటంటే మనకి ఈ సబ్జెక్ట్స్ చూపిస్తున్నాయన్నమాట. అంటే మనకి ఈ సబ్జెక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి అకౌంటింగ్ ఉంది, అడ్వాన్స్‌డ్ ఫిజిక్స్ ఉంది, కెమికల్ ఇంజినీరింగ్ ఉంది, కెమిస్ట్రీ అండ్ సివిల్ ఇంజినీరింగ్ ఉంది. ఈ సబ్జెక్ట్స్‌లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. యూజర్ అయితే అంటే మీకు చెక్ గురించి తెలియకపోతే నేను ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే మనకి ఆన్‌లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఇందులో ఏంటంటే మనకి స్టూడెంట్స్ క్వెషన్స్ పోస్ట్ చేస్తారు. వాటిలకి మనం ఆన్సర్స్ సబ్మిట్ చేస్తే వీళ్ళేంటంటే మనకి మనీ జనరేట్ చేసిస్తారు. వీళ్ళెందుకు మనకి మనీ ఇస్తున్నారంటే స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని ప్యాకేజెస్ అని ఉంటాయి. అందులో ఏంటంటే వీళ్ళు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయ్యి డౌట్స్ సాల్వ్ చేసినందుకు మనకి స్టూడెంట్స్ దగ్గర వీళ్ళు అమౌంట్ అనేది తీసుకుంటారు. మనం ఆన్సర్ చేసిస్తే మనకు కూడా కొద్దిగా అమౌంట్ అనేది ఇస్తారు. ఇట్లా ఏంటంటే మనకి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు గదా! దీంట్లో మనకి చెక్ స్టడీ అని ఉంటది. చెక్ ట్యూటర్స్ ఉంటది. అండ్ చెక్ రైటింగ్ ఉంటది. ఈ చెక్ రైటింగ్ వచ్చేసి స్టూడెంట్స్‌కి హెల్ప్ జేస్తారు. వాళ్ళ అకాడమిక్‌లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా క్వెషన్స్ ఉన్నా అవి మనకి ఇందులో పోస్ట్ చేస్తారు. అవి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటది. ట్యూటర్ ఉంది గదా! దీంట్లో మనకి రోల్ వచ్చేసి ఏముంటదంటే, మనం ఆన్‌లైన్ ట్యూటరింగ్ జేయాలి. అంటే ఇంట్లో ఉండి మనం ఏంటంటే జస్ట్ మన ల్యాప్‌టాప్‌లో ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ సబ్మిట్ చేస్తే చాలు సరిపోతుంది. ఇదేంటంటే మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రీవియస్‌గా చెప్పా గదా! ప్రెజెంట్ ఏంటంటే మీకు ఆ సబ్జెక్ట్స్ వేకెన్సీ ఉంది. నెక్స్ట్ మనకి ఎర్నింగ్స్ ఏంటంటే సబ్జెక్ట్ బేస్డ్ ఉంటాయి. అండ్ డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ అని వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు గదా! మనకి కొన్ని సబ్జెక్ట్స్‌కి ఎక్కువ మనీ అనేది ఇస్తారు. కొన్ని సబ్జెక్ట్స్‌కి యావరేజ్ ప్రైస్ అనేది ఉంటది. మనకి రూ. 90 నుంచి రూ. 200 వరకు గూడా వీళ్ళు అమౌంట్ అనేది ఇస్తారు పర్ క్వెషన్‌కి. అండ్ రిక్వైర్మెంట్స్ చూడండి. మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి ఆ సబ్జెక్ట్ మీద. ఒకవేళ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా మీరు ఈ ఏఐ టూల్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి మీరు ఆహ్, పాస్ చేయొచ్చు. అది పెద్ద విషయం ఏం గాదు. ఇక్కడ నెక్స్ట్ మనకి చెక్ ఎక్స్‌పర్ట్ అని ఉంది గదా! ఇదే మనం చెక్ ఎక్స్‌పర్ట్ అంటే, ఈ రోల్ ఏంటంటే మనకి ఆన్సర్ చేయాలి స్టూడెంట్స్. అండ్ ఎర్నింగ్స్ గూడా మీకేంటంటే క్వెషన్స్ బేస్డ్ ఉంటాయి. నెక్స్ట్ మీకు రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఇక్కడ ఈ ప్రెజెంట్ ఏంటంటే ఓల్డ్ సబ్జెక్ట్స్ అనమాట. మనకి న్యూ సబ్జెక్ట్స్ నేను ప్రీవియస్‌గా చెప్పా గదా! అందులో మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ మీకు స్టెప్స్ గూడా చాలా సింపుల్‌గా ఉంటాయనమాట. జస్ట్ మనకి 5 స్టెప్స్‌లో మనం ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే సైన్ అప్ ఉంటది. సైన్ అప్ జేయాలి. నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే దానికొక టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ తర్వాత వీళ్ళేంటంటే వెరిఫై చేసిన తర్వాత ఆన్ బోర్డ్ చేస్తారు. ఆన్ బోర్డ్ చేసిన తర్వాత మనకి ఎర్నింగ్స్ అనేయి స్టార్ట్ అవుతాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో చెక్ అని కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది కదా! ఆ నంబర్‌కి మీరేం చేస్తారంటే వాట్సాప్‌లో నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు చెక్ న్యూ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్రొవైడ్ చేసిన తర్వాత మీకేంటంటే ఈ స్క్రీన్ ఇట్లా చూపిస్తది. డౌన్‌లో మీకు సైన్ అప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ నేమ్ దగ్గర మీరు ఫుల్ నేమ్‌ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పాన్ కార్డ్ ఇస్తారనమాట. అంటే మీకు పేమెంట్ రిసీవ్ అవ్వడానికి వీళ్ళు పాన్ కార్డ్ ఖచ్చితంగా దీంట్లో సబ్మిట్ చేయాలి. పాన్ కార్డ్‌లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్‌ని ఇక్కడ పూర్తిగా ఎంటర్ చేయండి. ఇందులో మీరు మిస్టేక్స్ అనేవి చేయొద్దు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వండి. నెక్స్ట్ ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి డౌన్‌లో మీకు సైన్ అప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ చూపిస్తది. థాంక్స్ ఫర్ సైనింగ్ అప్ అని. వీళ్ళేంటంటే మన మెయిల్‌కి ఒక ఇన్విటేషన్ లింక్ అనేది పంపిస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాల్సుంటది. చూపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి ఒక పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ దగ్గర ఒక న్యూ పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి ఇక్కడ డౌన్‌లో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ యెస్ ఐ అండర్‌స్టాండ్ అని ఉంది కదా! ఇక్కడ ఒక మీకు చెక్ బాక్స్ ఒకటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది ఇక్కడ ఎంగేజ్‌మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని ఉంది కదా! అంటే మీరు వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేశారు. మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. ఒకవేళ ఈ స్క్రీన్ చూపియకపోతే మీకు ఇక్కడ పైన మీకు ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా! అంటే ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకేంటంటే ఈ స్క్రీన్ చూపిస్తది. టోటల్‌గా మీకేంటంటే 5 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ ఇంట్రడక్షన్ వీడియో ఒకటి ఉంటది. అది కంపల్సరీ చూడండి. నెక్స్ట్ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ మీకు అసెస్మెంట్ డాష్‌బోర్డ్ ఉంటది. నెక్స్ట్ వెరిఫై యువర్ సెల్ఫ్ అని ఉంది కదా! ఈ స్టెప్స్ అన్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటది. నేను మీకు ఈ వీడియోలో వన్ బై వన్ స్టెప్స్ ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వాక్ త్రూ వీడియో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయంగానే మీకు వాక్ త్రూ వీడియో స్టెప్‌లోకి మీరెళ్తారు. ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ ప్లే వాక్ త్రూ వీడియో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకొక వీడియో అనేది చూపిస్తది. ఆ వీడియోని మీరు కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఇందులో మనకిప్పుడు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ మనం వాక్ త్రూ వీడియో స్టెప్ అనేది కంప్లీట్ చేసాము.
నెక్స్ట్ మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టెప్ కంప్లీట్ చేయాలి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా! ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయండి. వ్యూ మీద క్లిక్ చేస్తే మనకి వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరేంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని యాక్సెప్ట్ చేసినట్టు. ఇక్కడ పైన మీరు ఈ బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్‌లో చూపిస్తుంది కదా! ఇప్పుడు మనం టోటల్‌గా 2 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాము. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడేంటంటే ఆల్రెడీ మీకు ఈమెయిల్ అది సెలెక్ట్ అయిపోయి ఉంటది. నెక్స్ట్ మీరు మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటది. ఇక్కడ మీరు మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మొబైల్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ రాకపోతే ఇక్కడ రీసెండ్ ఓటీపీ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ మొబైల్‌కి ఓటీపీ వస్తది. అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ సెలెక్ట్ చేయంగానే మీకు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే హోమ్ మేకర్ ఉంది, స్కూల్ టీచర్ ఉంది, ప్రొఫెసర్ ఫ్యాకల్టీ ఉంది, స్టూడెంట్ ఉంది, ప్రొఫెషనల్ ఫుల్ టైమ్ ఉంది, ప్రొఫెషనల్ పార్ట్ టైమ్ ఉంది. మీరు ఖచ్చితంగా ప్రొఫెసర్ ఫ్యాకల్టీ గాని లేకపోతే ప్రొఫెషనల్ ఫుల్ టైమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్‌లో చూపిస్తుంది కదా! ఇక్కడ టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇది రిఫరల్ కోడ్ అనేది అవసరం లేదు. ఇక్కడ రిఫర్ యువర్ ఫ్రెండ్ కూడా అవసరం లేదు. ఇక్కడ టోటల్ ఎక్స్‌పీరియన్స్ దగ్గర మీరు ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్‌ని ఎంటర్ చేయండి. అంటే 1 ఇయర్ గాని, 2 ఇయర్స్ గాని, 3 ఇయర్స్ గాని అట్లా. నేను ఎగ్జాంపుల్‌గా ఇక్కడ 4 ఎంటర్ చేశాను. డౌన్‌లో మీకు ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా! ఇక్కడ ఈ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్‌లో మీకు సబ్మిట్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. డాష్‌బోర్డ్ స్క్రీన్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ కాకపోతే మీరేం చేయాలంటే ఇక్కడ మనం ప్రీవియస్‌గా 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాం కదా! ఇక్కడ ఫోర్త్ స్టెప్ అసెస్మెంట్ డాష్‌బోర్డ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అసెస్మెంట్ డాష్‌బోర్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్‌గా మీకు 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ టెస్ట్‌ని రాయాల్సి ఉంటది. నెక్స్ట్ ఏంటంటే మీకు గైడ్‌లైన్స్ టెస్ట్ ఉంటాయి. ఈ గైడ్‌లైన్స్ టెస్ట్‌ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. టోటల్‌గా మీకేంటంటే 5 సబ్జెక్ట్స్ ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీకు అకౌంటింగ్ ఉంది, అడ్వాన్స్డ్ ఫిజిక్స్ ఉంది, కెమికల్ ఇంజినీరింగ్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, సివిల్ ఇంజినీరింగ్ ఉంది. మీరేంటంటే మీకు నాలెడ్జ్ ఉంటాయి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్‌గా మీకు అకౌంటింగ్‌లో నాలెడ్జ్ ఉంటే అకౌంటింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అట్లా ఏది మీకు నాలెడ్జ్ ఉంటే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే అంటే మీకు అకౌంటింగ్‌లో గాని, అడ్వాన్స్డ్ ఫిజిక్స్ గాని, కెమికల్ ఇంజినీరింగ్ గాని, కెమిస్ట్రీ గాని, సివిల్ ఇంజినీరింగ్ గాని నాలెడ్జ్ లేకపోతే ఏంటంటే మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తాం. అంటే మీకు ఎగ్జామ్ సపోర్ట్ అనేది ఇస్తాము. సో, మీరేంటంటే ఈ ఎగ్జామ్ సపోర్ట్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా కెమిస్ట్రీని సెలెక్ట్ చేసుకోండి. కెమిస్ట్రీని సెలెక్ట్ చేసుకుంటే మేమేంటంటే మీకు ఎగ్జామ్ క్లియర్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే మీకు గైడ్‌లైన్స్ టెస్ట్ కూడా ఉంటది. ఆ గైడ్‌లైన్స్ కూడా మేము క్లియర్ చేస్తాం. సో, మీకు ప్రీవియస్‌గా చెప్పా కదా! ప్రీవియస్‌గా నేను వాట్సాప్ నంబర్ ఇచ్చా కదా! వాట్సాప్ నంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను మీకు ఎగ్జామ్ క్లియరెన్స్ సపోర్ట్ అనేది ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అంటే సపోర్ట్ అవసరం లేకపోతే మీరేంటంటే ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఆ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. రిక్వైర్మెంట్ ప్రాసెస్ గురించి ఒక మెయిల్ అనేది వస్తది. ఈ మెయిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం 3 డేస్‌లో ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ టెస్ట్ ఉంటది. సబ్జెక్ట్ టెస్ట్ పాస్ అవ్వంగానే మీకు గైడ్‌లైన్స్ టెస్ట్ ఉంటది. గైడ్‌లైన్స్ టెస్ట్‌లో మీకు 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఉంటది. సబ్జెక్ట్ టెస్ట్‌లో మీరు 2 అటెంప్ట్స్ ఉంటాయి. అంటే 2 అటెంప్ట్స్‌లో మీరు ఎగ్జామ్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు గైడ్‌లైన్స్ టెస్ట్ ఉంటది. గైడ్‌లైన్స్ టెస్ట్ ఏంటంటే మీకు 3 అటెంప్ట్స్ ఉంటాయి. 3 అటెంప్ట్స్‌లో మీరు కంప్లీట్ చేయాలి. అండ్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి గైడ్‌లైన్స్ టెస్ట్‌లో మీకు 80% ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత మీకు వెరిఫికేషన్ స్టెప్ అనేది ఉంటది. ఈ వెరిఫికేషన్ స్టెప్ కంప్లీట్ చేయంగానే వీళ్ళేంటంటే మన ప్రొఫైల్ అంతా రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అయితే వీళ్ళేంటంటే నెక్స్ట్ మనకి మెయిల్ అప్డేట్ ఇస్తారు. ఆ మెయిల్‌లో ఏంటంటే మనకి ఈ చెక్ డాష్‌బోర్డ్‌ని ఎట్లా యూజ్ చేయాలి? మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళే డాష్‌బోర్డ్ ఇస్తారు. ఆ డాష్‌బోర్డ్‌లో మనకేంటంటే స్టూడెంట్స్ క్వెషన్స్ వస్తా ఉంటాయి. మనం ఆన్సర్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌గా నేనిక్కడ సబ్జెక్ట్ టెస్ట్ దగ్గర కెమిస్ట్రీని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడేంటంటే స్టార్ట్ సబ్జెక్ట్ టెస్ట్ ఉంది కదా! ఈ టెస్ట్ మీద క్లిక్ చేయండి. వీళ్ళేంటంటే ఒక 5 పాయింట్స్ చెప్తున్నారు. ఈ 5 పాయింట్స్ మీరు కేర్‌ఫుల్‌గా రీడ్ చేయండి. ఇవి సింపుల్‌గానే ఉంటాయి. వీళ్ళేంటంటే ఎగ్జామ్ స్టార్ట్ చేయంగానే మనకి ఒక టైమర్ అనేది రన్ అవుతది. అంటే మనకి ఎగ్జామ్ 90 మినిట్స్ ఉంటది. 90 మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి. తర్వాత ఏంటంటే మనం ఎగ్జామ్ మధ్యలో దీనికి లాగౌట్ అవ్వకూడదు. అండ్ బ్యాక్‌కి వచ్చేయకూడదు. మీరు ఎగ్జామ్ అన్ని ఆన్సర్స్ చేయంగానే మీకు ఎండ్ టెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఎండ్ టెస్ట్ మీద క్లిక్ చేసి ఈ టెస్ట్‌ని మీరు ఎండ్ చేయాలి. మీరు ఈ సబ్జెక్ట్ టెస్ట్ అనేది కంపల్సరీ ల్యాప్‌టాప్‌లో రాయాలి. ఎందుకంటే దీనికి మీరు వెబ్‌కామ్ అనేది ఆన్ అవుతుంది. వెబ్‌కామ్‌తో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటది. సో, మీరేం చేస్తారంటే ల్యాప్‌టాప్‌లో దీన్ని ఎంటర్ చేయాలి. సేమ్ మీరు మొబైల్‌లో క్రియేట్ చేస్తే ఆ డీటెయిల్స్‌తోనే మీరు ల్యాప్‌టాప్‌లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడేంటంటే సబ్జెక్ట్ టెస్ట్ అని ఉంది కదా! మీద క్లిక్ చేయండి.
ఇక్కడ డౌన్‌లో చూడండి అటెంప్ట్స్ రిమైనింగ్ 2 అని ఉంది. అంటే నేను ఫస్ట్ టైమ్ రాస్తున్నాను కాబట్టి 2 అటెంప్ట్స్ అనేది ఇస్తారు. టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ టెస్ట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయగానే మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూపిస్తుంది కదా! ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా కెమిస్ట్రీని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 1 అవర్ 30 మినిట్స్‌లో మనం ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. చూపిస్తుంది. ఇక్కడేంటంటే వీళ్ళొక శాంపుల్ టెస్ట్‌ని కండక్ట్ చేస్తున్నారు. అంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ శాంపుల్ టెస్ట్ ట్రై అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఒక శాంపుల్ టెస్ట్ అనేది రాయొచ్చు. అది అంత కష్టంగానే ఉండదు. ఈజీగానే ఉంటది కాబట్టి మీరేంటంటే ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫుల్ నేమ్ ఉంది కదా! ఈ ఫుల్ నేమ్‌లో మీరు ప్రీవియస్‌గా ఇచ్చారు కదా! పాన్ కార్డ్‌లో ఏ నేమ్ అయితే ఉందో సేమ్ ఆ నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదన్నా ఉన్నా దాన్ని తీసేసి మీరు ఫుల్ నేమ్‌ని అది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ ఉంది కదా! ఈమెయిల్‌లో మీరేం చేస్తారంటే ప్రీవియస్‌గా మీరు స్టార్టింగ్‌లో క్రియేట్ చేసిన ఈమెయిలే ఉంటది. దాన్నేమి చేంజ్ చేయడానికి మీకు ఆప్షన్ కూడా చూపించదు. సో, ఇక్కడ డౌన్‌లో మీకు సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. చూపిస్తది. ఇక్కడేంటంటే మీ వెబ్ క్యామ్ అనేది ఆన్ అవుతది. ఇక్కడ మీ ఇమేజ్ చూపిస్తుంది కదా! 48 సెకండ్స్ అని చూపిస్తుంది. ఈ 48 సెకండ్స్ కంప్లీట్ అవ్వంగానే మీకు ఇక్కడ స్టార్ట్ టెస్ట్ అనేది ఇదవుతుంది. వన్స్ మీకు ఇక్కడ ఈ టైమర్ కంప్లీట్ అవ్వంగానే ఇక్కడ స్టార్ట్ టెస్ట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ కొన్నిచ్చారు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ మీరు కేర్‌ఫుల్‌గా చదవండి. ఇక్కడ మనకి ఈ టెస్ట్‌లో టోటల్‌గా 16 క్వెషన్స్ ఉంటాయి. ఈ 16 క్వెషన్స్ కూడా మీకు టోటల్‌గా 4 సెక్షన్స్‌లో ఉంటాయి. 4 సెక్షన్స్ మీకు 16 క్వెషన్స్ ఉంటాయి. అండ్ టైమ్ వచ్చేసి మీకు 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. ఈ 1 అవర్ 30 మినిట్స్‌లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అంటే మధ్యలో నెట్వర్క్ డిస్కనెక్ట్ అయినా మీకు ఇష్యూ అనేది ఫేస్ చేస్తారు. సో, మీరేంటంటే ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మీరేంటంటే ఒక అటెంప్ట్‌లో ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ టెస్ట్ మీద క్లిక్ చేశారు కదా! మీరు ఖచ్చితంగా ఈ అటెంప్ట్‌లో కంప్లీట్ చేయాలి. లేకపోతే ఏంటంటే మీకు సెకండ్ ఛాన్స్ అనేది ఉంటది. తర్వాత మీరేం చేస్తారంటే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు ఎండ్ టెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఎండ్ టెస్ట్ మీద క్లిక్ చేసి ఈ టెస్ట్ అనేది మీరు ఎండ్ చేయాలి. ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడేంటంటే కొన్ని పర్మిషన్స్‌ని వీళ్ళకి అలౌ చేయాలి. ఇక్కడ మనం అలౌ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఉంది కదా! ఇక్కడ ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. ఇక్కడేంటంటే మనకి మాక్సిమం స్కోర్ వచ్చేసి 16 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇట్లా 16 క్వెషన్స్ అనేవి ఉంటాయి. మీకు ఎవ్రీ క్వెషన్‌కి 1 పాయింట్ స్కోర్ అనేది ఉంటది. ఇక్కడ రైట్ సైడ్‌లో ఇట్లా చూపిస్తుంది మీకు. లెఫ్ట్ సైడ్‌లో ఏంటంటే క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఏదో క్వెషన్ మీద క్లిక్ చేయండి. మీకేంటంటే ఆ క్వెషన్ చదవండి. దాంట్లో మీకు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. 4 ఆప్షన్స్ ఉంటాయి. దానికి కరెక్ట్ ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మీరు 16 క్వెషన్స్‌ని ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత అక్కడ డౌన్‌లో మీకు ఎండ్ టెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఎండ్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇట్లా మీకు స్క్రీన్ అనేది చూపిస్తది. యూ వాంట్ టు స్టిల్ ఎండ్ ద టెస్ట్ అని ఇక్కడ ఎండ్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ చూపిస్తది. వీళ్ళేంటంటే 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపల మన రిజల్ట్ కూడా చెప్పేస్తారు. ఆ రిజల్ట్ మనం ఒకవేళ పాస్ అయితే వీళ్ళు నెక్స్ట్ స్టెప్‌కి ప్రొసీడ్ అవుతాము. లేకపోతే మీకేంటంటే సెకండ్ ఛాన్స్ ఉంటది. అంటే మీరు సెకండ్ టైమ్ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఓకే అని ఉంది కదా! ఓకే మీద క్లిక్ చేసి బ్యాక్‌కొచ్చేయండి. మనకి ఈ స్క్రీన్ చూపిస్తది. ప్రీవియస్‌గా మనకి అసెస్మెంట్ డాష్‌బోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ సబ్జెక్ట్ టెస్ట్‌ని సెలెక్ట్ చేశారు కదా! ఇక్కడ అటెంప్ట్ రిమైనింగ్ ఒకటని చూపిస్తుంది. అండ్ డౌన్‌లో మీకు రిజల్ట్ పాస్ అని చూపిస్తుంది. అంటే 1 అటెంప్ట్‌లోనే నేను ఎగ్జామ్‌ని క్లియర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీకు ఫెయిల్ అయితే ఇక్కడ ఫెయిల్ అని చూపిస్తది. తర్వాత మీరు ఇంకో ఆప్షన్ ఉంటది. అంటే సెకండ్ టైమ్ మీరు రాయొచ్చు. ఆ సెకండ్ టైమ్ కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ ఫెయిల్ అయితే సెకండ్ టైమ్ రాస్తారు కదా! సెకండ్ టైమ్ పాస్ అయితే నెక్స్ట్ మీకు ఈ స్టెప్ 3కి ఎలిజిబుల్ అవుతారు. ఈ స్టెప్ 3లో మనకేంటంటే గైడ్‌లైన్స్ టెస్ట్ అని ఉంటది. అంటే ఈ గైడ్‌లైన్స్ టెస్ట్‌లో మీకేంటంటే ఈ చెక్ డాష్‌బోర్డ్‌ని ఎట్లా యాక్సెస్ చేయాలి? వీళ్ళు క్వెషన్స్‌కి ఎట్లా ఏ విధంగా ఆన్సర్ చేయాలి? ఏ టూల్స్‌ని వాడాలి? ఇట్లా ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీళ్ళ రూల్స్ ఉంటాయి కదా! రూల్స్ అని ఒక డాక్యుమెంట్‌లో ఇస్తారు. ఆ డాక్యుమెంట్ మనం ప్రాపర్‌గా చదివిన తర్వాత వీళ్ళు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. ఆ క్వెషన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటది. ఇక్కడ మనకి గైడ్‌లైన్స్ టెస్ట్ వచ్చేసి 3 అటెంప్ట్స్ ఉంటాయి. అంటే 3 అటెంప్ట్స్‌లో మనం ఈ గైడ్‌లైన్స్ టెస్ట్‌ని సాల్వ్ చేయాలి. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ గైడ్‌లైన్స్ టెస్ట్ ఉన్నది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ గైడ్‌లైన్స్ డాక్యుమెంట్ ఉంది కదా! ఇక్కడ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసి ఒక పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఆ డౌన్‌లోడ్ అయిందంటే మొత్తంగా మీరు ప్రాపర్‌గా చదవండి. ప్రాపర్‌గా చదివిన తర్వాత ఇక్కడ స్టార్ట్ గైడ్‌లైన్స్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. టోటల్‌గా 20 క్వెషన్స్ ఉంటాయి. 20 క్వెషన్స్ కూడా మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. సో, మీరు ఆ డాక్యుమెంట్ ఉంటది కదా! డాక్యుమెంట్ ప్రాపర్‌గా చదివిన తర్వాతే ఈ గైడ్‌లైన్స్ టెస్ట్‌ని మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకవేళ గైడ్‌లైన్స్ టెస్ట్ పాస్ అయితే మీకు ఇట్లా కంగ్రాచ్యులేషన్స్ గైడ్‌లైన్స్ టెస్ట్ పాస్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి.
సబ్జెక్ట్ టెస్ట్ పాస్ అవుతారు. అండ్ గైడ్‌లైన్స్ టెస్ట్ పాస్ అవ్వంగానే మీకు ఇట్లా అన్‌లాక్ వెరిఫికేషన్ అని ఉంటది. ఈ అన్‌లాక్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు మీ పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అంటే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ డిగ్రీ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి. ఇట్లా మీరు ప్రాపర్‌గా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నేను ఈ వెరిఫికేషన్ ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్తాను. సో, మీరేం చేస్తారంటే ఈ ఎగ్జామ్‌ని అండ్ గైడ్‌లైన్స్ టెస్ట్‌ని కంప్లీట్ చేసి పెట్టుకోండి. టోటల్‌గా మనం 3 డేస్‌లో ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే, మీరు సబ్జెక్ట్ టెస్ట్ క్లియర్ చేయలేకపోతే, అండ్ గైడ్‌లైన్స్ టెస్ట్ క్లియర్ చేయలేకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి నాకు మెసేజ్ పెట్టండి.